నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహార్గానిక్ టెరెస్ గార్డెన్ అండి. ఈరోజు మన మిద్దె తోటలో ఏమున్నాయో టమాటాలు అవి ఉన్నాయండి. కొంచెం సన్నజాజి పొదకాడ ఉన్నాం. మనం ముందు ఈవినింగ్ అయిందండి, 5 అవుతుంది. ఇప్పుడు సన్నజాజులు కోసి మిగతా ఏమున్నాయో చూసి కోసుకుందామండి. పూలు మొగ్గలు కోస్తున్నారండి. ఈరోజు ఎక్కువగానే ఉన్నట్టున్నాయండి. నిన్న కోసం కానీ చాలా తక్కువ ఉన్నాయి. ఈరోజు వద్దు అనిపిస్తుంది, వద్దు ఉన్నట్టు కోసాక తెలుస్తుంది. కొన్ని కోసి చూపిస్తానండి, మిగతా నేను కోస్తాను. మొత్తం సన్నజాజులు మొగ్గలన్నీ కోసిరాక వీడియో పెద్దది అయిపోద్దండి. అందుకని వేరే హార్వెస్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి. శీతాకాలం అన్నానండి, గాలికి నాకు పడదు. అందుకనే చలికి శ్వాస సరిగ్గా తీసుకోవడం కష్టం అవుతుంది. వాయిస్ క్లియర్గా రావట్లేదండి. ఒక్కొక్కసారి అస్మానం జలుబు చేసేస్తుందండి. చూడండి, పైకి కొత్తగా కొమ్మలు వచ్చి పెద్ద పెద్దగా బాగా ఎండ తగిలి కానీ చాలా పెద్దగా మొగ్గలు పెద్దగా అవుతాయండి. కిందకు ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉంటాయి. టమాటాలు చూడండి ఎంత బాగా ముగ్గురిగా భలే ఉన్నాయి కదండి. ఇందులో రెండు కాయలు ముగ్గురియండి. ఇవన్నీ చిన్నవి. ఇవి కోస్తే అవి ఎదుగుతాయేమో అండి. కొంచెం ఎదిగినట్టు ఆగినట్టు ఉన్నాయి, ఎదగడం అండి. చాలా బాగున్నాయి కదా. ఇలా ముగ్గురి పళ్ళు కోస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయేమో చూద్దాం. ఇవి పొల మధ్యకి స్ప్రే చేస్తానండి. కొంచెం కాపు తగ్గినాయి. ఇప్పుడు పూత పిండి అయితే వచ్చినాయి, కానీ ఎక్కువ కాయలు అయితే లేవు. ఇవి చిన్న లేతగా ఉన్నాయి. కూడా టమాటాలు ఉన్నాయండి. ఇవి కూడా పొద్దుపోతుందండి. తొందరగా చేసుకున్నామంటే ఏదో లేట్ అయిపోతుంది. ఇవి లేతలు కొంచెం రంగు వచ్చినాయి కూడా కొట్టేస్తుంది. ఇవ్వండి, ఇవి కూడా కొద్దాం. నాకు అన్నీ జారిపోతున్నాయి. ఇలా కాడలతో కోసుకుంటే నెల కూడా ఉంటాయి, చాలా రోజులు ఉంటాయి. మనం ముగ్గిన తర్వాత కూడా చట్నీ వదిలేసుకుంటూ ఉంటాయి కదండి. అంటే ఎదిగి చిన్నవి ఎదగడానికి ఇబ్బంది పడతాయని కోసేస్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ టమాటా ఉంది. అక్కడ ఒకటి, అక్కడ 2 అలా వస్తున్నాయి. ఈ చెట్టుకైతే లేవండి, ఇంకెక్కడ ఉంది. ఇది కూడా కొందండి. ఇక్కడ పచ్చిమిరపకాయ ఉంది చూడండి. భలే ఉన్నాయండి. చిన్న మొక్కకి చిన్న డబ్బాలో మిరపకాయలు వచ్చాయి. ఇది బుల్లి టమాటా ఉంది. మొక్క అయిపోయిందండి. మళ్ళీ కొత్త చిగులు వస్తున్నాయి. తీయలేదు, మొక్కను అలాగే ఉంచేశారు. మళ్ళీ కొత్తగా చిగులు వస్తాయి. చెమ్మకాయలు టమాటాలు కూడా ఉన్నాయండి. కొత్త ఎండును. ఇదిగోండి చెమ్మకాయ. కొంచెం పెద్ద సైజు అయితే అవ్వట్లేదండి. ఇదే సైజు అట్లా ఎదగట్లేదు. ఇవ్వండి, ఇంకే ఇవి ఎదిగేలా లేవండి, అందుకని కోసేస్తున్నాం. ముదిరిపోతే వదిలేస్తాయి. ఇప్పుడు ఎక్కడో ఉండాలి. ఇక్కడ టమాటా ఉందండి. ఇది కూడా కొద్దాం. ఇది ఇక్కడ ఉంది చెమ్మకాయ. ఇదిగోండి.
ఇంకండి ఇక్కడ టమాటా ఉంది, ఇది కూడా కాదు. ఇక్కడ పండు వచ్చిందండి, ద్వారగా ఉంది. అక్కడ ఉన్నాయి, అవి కూడా కాదు. ప్రొద్దుటండి బెండకాయలును వంకాయ అది కోసాను నేను అండి. చిట్టి టమాటా ఇవి కూడా మొక్కలు ఎండిపోతున్నాయి. పాలకూర అండి, ఇంక పూత వచ్చేసింది, మనకు సీడ్స్కి పనిచేస్తాయి. నేను విత్తనాలు తెచ్చుకోలేదండి, ఇవి బాగానే వస్తున్నాయి నాకు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేసుకోవడానికి ఇవే. ఇదిగోండి ఇక్కడ ద్వారగా ఉంది టమాటా పళ్ళు, కలర్ రాలేదు అయినా కోసాను నేను. ఇక్కడ వంకాయ కోసానండి పొద్దుట, ఇవి వస్తున్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఒకటి పెద్దకాయ ఉంటే కోసాను నేను పొద్దుట. నేను పచ్చిమిరపకాయ మొక్కలు ఇలా అయిపోయినాయి, కొద్దిగా ఉన్నట్టుంది, చూస్తాం. మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయండి, పోతుంది కొంచెం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ మొక్కలకి పుల్ల మజ్జిగ స్ప్రే చేయాలండి, పోయాలి మొక్కలకి స్ప్రే చేయాలి. ఇది ఎలా అయిపోయింది. కింద నుంచి కొమ్మలు మళ్ళీ బాగా వస్తున్నాయి, పూత అది వస్తున్నాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి, నల్ల పచ్చిమిరపకాయలు బాగుంటాయి, కారం ఎక్కువ ఉంటాయండి. ఇదిగోండి లేతగా ఉన్నాయి. వేరే పాద నుంచి అండి ఫ్లవర్స్, మెయిన్ ఫ్లవర్స్ తెచ్చి పాలినేషన్ చేస్తే 2 కాయలు నిలబడ్డాయండి. అంతకుముందు వాటికి అవి అయినాయి, ఇది ఇలా ఉన్నాయి. ఇది అది చేస్తారు ఇంకేదో రోజు ఒకటి ఎక్కడో చూసాను. ఇదిగోండి మజ్జిగ, పుల్ల మజ్జిగ అండి, ఇది పుల్ల మజ్జిగ కనిపిస్తుంది. ఇదిగోండి పుల్ల మజ్జిగ, ఇందులో సగం పోస్తానండి నేను, బకెట్లో పోస్తాను. పోస్తానండి మొక్కలకి ఇద్దామని. బాగా కలిపేసుకొని పలుచగానే ఉండాలండి బాగా. ఇంకా ఇది కూడా పోసేస్తున్నాను, స్ప్రే చేయడానికి ఇంకొద్ది బాటిల్లో ఉందండి, ఇది మాత్రమే మొక్కలకి పోద్దామండి. ఇదిగోండి మిర్చి మొక్కలకు కూడా పోస్తున్నాను, మందార మొక్కకు పోసాను, వంగ మొక్కకి. ఇదిగోండి మల్లెంటికి కూడా పోస్తున్నాను, కాకరపాదుకండి, కాకరపాదుకు కూడా పోస్తున్నాను. స్ప్రే కూడా చేస్తానండి తర్వాత. అన్నీ కొంచెం కొంచెం ఇలా మజ్జిగ, పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తాండి, పూత నిలబడుతుంది, కాయలు కూడా నిలబడతాయండి. మంచి బాగా పూలు పోస్తాయండి, కాపు కూడా నిలబడుతుంది. కరివేరు మొక్కకి, చామంతి మొక్క పువ్వులన్నీ అయిపోయినాయి కదండి. మళ్ళీ కొత్త చిగురు నేను కట్ చేస్తాను అనుకున్నాను, మొక్కని కట్ చేయకుండానే మళ్ళీ కొత్త చిగురు స్టార్ట్ అయ్యాయండి. ఇక్కడ బఠానీ పాదుకు కూడా వస్తున్నాయి. ఇదిగోండి పొల మధ్యకి వాటిలో కలిపి నీళ్ళన్నీ పోస్తున్నాను. ఎప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిందండి, నిలబడుతుందేమో చూడాలి. స్ప్రే కూడా పైనుంచి కూడా జల్లుతాను మొక్కకి. తర్వాత మునగ మొక్కకు కూడా పోస్తున్నానండి మజ్జిగ కలిపిన నీళ్ళు, ఎందుకంటే మనకి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది కదండి. పొల మజ్జిగ చేస్తే పూత కూడా నిలబడుతుంది. హార్వెస్ట్ చేస్తూనే మధ్యలోనే పొల మజ్జిగ వాటర్ కలిపి పోస్తున్నానండి. ఇదిగోండి చిట్టి చామంతికి కూడా పోస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇదిగోండి చెమ్మ మొక్కకి పోస్తున్నాను, ఈ టమాటా మొక్కకి. ఇలా అన్ని మొక్కలకి మనకి
ఆకుకూరలు తప్పించి మిగతా మొక్కలకి అన్నింటికి పోయించండి. ఆకుకూరలకి అయితే పూత వచ్చేస్తుంది. మనం పూతకొచ్చే సమయానికి నేను కోసాను. ఇది మిర్చి మొక్క అండి, దీనికి కూడా బాస్తున్నాను. కామెంట్ కూడా తప్పకుండా చేయండి. అక్కడక్కడ కొంచెం తోటకూర ఉందండి, అవి కూడా కొద్దాం. వాటరింగ్ చేశాను. తోటకూర కొద్దామండి. వీడియో చేస్తుంది. కూరగాయలు కోస్తూనే మళ్ళీ వాటరింగ్ చేసామండి. పొలం మజ్జిగ అది స్ప్రే చేశాను. స్ప్రే చేయలేదండి, మొక్క మొదట్లో పోసాను. ఇవి అక్కడక్కడ ఉన్న తోటకూర ఉంది, కోస్తున్నాను. ఇదిగో వెనకాల ఇక్కడ క్లిప్ పెట్టే ఇక్కడ కూడా తోటకూర ఉంది, కోస్తాను. ఈ మొక్క కూడా తీసేద్దామండి. మొల్లంట్లో ఇవే ఎదిగిపోయినాయండి. గలిజర్ కూడా ఇక్కడ ఇది కూడా తీసేస్తున్నాం. కూర మొక్కలు ఉన్నాయి, ఇవి కూడా పూత వచ్చేస్తున్నాయి. చిన్నగా ఉండగానే పూత వచ్చేస్తున్నాయి. ఇది డబ్బా పోయిందండి, మొత్తానికి ఇరిగిపోయిన వలన ఇలా ముట్టుకునేటప్పుడు కూడా వచ్చేసింది. ఇంకా డబ్బా అంతా ఇరిగిపోయింది, పోయింది. ఇందులో వచ్చింది తోటకూర మొక్క. ఇక్కడ ఎర్ర తోటకూర మొక్కలు ఉన్నాయండి, చూడండి. బెండ మొక్క మొదట్లో అవి కూడా కోసుకున్నాం. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ మొక్క వస్తున్నాయండి మనకి. పుదీనా కోసుకుంటా అనుకున్నానండి, ఇప్పుడు కోయట్లేదు, మళ్ళీ తర్వాత కోసుకుంటాను. చిలక తోటకూర అంటారు ఇదండి, ఇది మామూలు తోటకూర. మొత్తం మొక్క చుట్టూ వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ తోటకూర మొక్క, ఎర్ర తోటకూర మొక్క. ఇది మళ్ళీ సీడ్స్ ఇది ఎదిగేటప్పటికి మనకి తోటకూర వస్తుందండి. ఇది జల్లేను, ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ మొక్కలు వస్తున్నాయి. ఇక్కడ 2 చిన్న ఎర్ర తోటకూర మొక్కలు ఉన్నాయండి, ఇవి కూడా కోసుకుందాం. ఇక్కడ పొనగంటి కూర ఉందండి, ఇది కూడా కోద్దాం అనుకున్నాను. నాకు అక్కడ కూడా ఉంది, తర్వాత కోసుకుంటానండి. అది ఇది ఇంకొకసారి కోసుకుందాం. ఇవ్వండి, ఇది వచ్చింది తోటకూర. అక్కడక్కడ ఒక మొక్క మనకి ఇంత తోటకూర వచ్చింది. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. టమాటాలు వచ్చాయి చూడండి, టమాటాలు బాగానే వచ్చాయి. తోటకూర అండి, మామూలు తోటకూర, ఎర్ర తోటకూర, సంజాజి పూలు అండి, చెమ్మకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు ఎన్నో రాలేదు, అయిపోయినాయి. కాకరకాయలు చూడండి ఎంత చిట్టుగా ఉన్నాయో. మనకి ఒకే మొక్క ఉందండి కాకరపాదు, ఇంతకుముందు పెట్టాను కానీ ఆ మొక్కలు రాలేదు. ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పెట్టాను, అవి వచ్చాయండి. ఒక మొక్క ఉండడం వల్ల పాలినేషన్కి ఇబ్బంది అయ్యి కాయలు అవ్వట్లేదండి, అన్నీ కోసి పడేయడం అవుతుంది. మనకి పాదుని చిన్నకాయ కదా వదిలేద్దాం, పొల్లి అలా వదిలేద్దామని కాదు, అలా ఉండకూడదండి. మనం ఎప్పటికప్పుడు చిన్నదైనా పెద్దదైనా కాయ కోసుకుంటేనే మళ్ళీ తర్వాత కాయకి అది ఎదగడానికి మనం దానికి ఎదగడానికి అవకాశం ఇచ్చిన వాడు అవుతామండి. తప్పకుండా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి కాయ మన చెట్టునే కనుక ఉంటే కనుక కట్ చేసేసుకోవాలండి. ఎప్పటికప్పుడు పళ్ళు కాయలు ఉంటే పచ్చివి ముగ్గుతాయి, ఎదుగుతాయండి. మొత్తం ఎప్పటికప్పుడు కోసుకుంటే మొక్కలకి సారం అందుతుంది ఉన్న కాయలకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖనో భవంతు. వీడియోని తప్పకుండా ఎంకరేజ్ చేయండి.